జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రగతి ప్రణాళిక పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కార్యనిర్వహణ చేసే ప్రయత్నం చేస్తుందని, మరోసారి ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. నాతో పాటుగా ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నా కూడా అదేవిధంగా జైత్యాల్ జిల్లా నియోజకవర్గంలో చూసుకున్న ఇదొక 99 అనే ప్రగతి ప్రణాళిక అని ఒక పేరు పెట్టుకొని మళ్ళా ప్రజల్లోకి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒక పెద్ద మోసం, ఒక ఘోరమైన మోసం చేయడానికి మళ్ళీ ఇలా ప్రజల్లోకి 99 అనే పేరు పెట్టుకొని వస్తుంది. అసలు ఈ 99 అనే పేరు అసలు ఇది ప్రణాళికనా లేకపోతే ఒక లక్కీ లాటరీ లాగా ఆ విధానమా, అసలు ఏం చేసిర్రని చెప్పేసి ఈ 99 అనే పేరు మళ్ళీ పెట్టుకొని ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి, కాలయాపన చేయడానికి ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ 19th వస్తే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది, మన తెలుగు ఉగాది సంవత్సరం. అట్లనే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి మరొకసారి 99 ఆఫర్ పెట్టినట్టుగా అనిపిస్తుంది తప్ప ఇది ప్రజలకు వనకొచ్చేది ఏం లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్ర పాలకుల చేతిలో, ఆంధ్ర పాలకుల యొక్క పడగ నీడలో, బాబు గారి పడగ నీడలో ఇలా మరి కాంగ్రెస్ ముసుగులో టీడీపీ పాలన ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నడుస్తూ ఉంది. మరి అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా జైత్యాల నియోజకవర్గం కింది దాకా కూడా మొత్తం కూడా ఒక పార్టీ లేదు, ఒక జెండా లేదు, ఒక ఎజెండా లేదు, ఒక మోరల్ వాల్యూస్ లేవు, నీకెంత నాకెంత అంతే తప్ప. మీరు ఆ రోజే మేనిఫెస్టోలో ఏమని పెట్టారు, 100 రోజులు 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పారు. మళ్ళీ నెంబర్ చెప్పడమే తప్ప మరి 100 రోజులు అయిపోయింది. దాదాపు మీరు అధికారంకు గద్దెనెక్కి దాదాపు సగం రోజుల పాలన అయిపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాలలో మీరేం చేసిరో చెప్పండి. ఇలా పొలాలు నాట్లయిపోయినాయి, కలుపులకు వచ్చినాయి, కలుపులైపోయినాయి, పుట్టకు వచ్చింది ఇలా పొలం. రైతు బంధు కట్టు, రైతు బంధు ఇప్పటి వరకు వేయలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. 100 రోజులు ఆడబిడ్డలకు మళ్ళీ ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరికీ నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. అదేమైంది? 100 రోజులు అన్ని హామీలు అమలు చేస్తా అన్న 100 రోజులుగా దాదాపు 800 రోజుల పైన అయిపోయింది. అవన్నీ ఏవి ఇవ్వకుండా కూడా ప్రజలకు మరి అబద్ధాల పేరిట ప్రచారం చేసి ప్రజల కళ్ళకు గంతలు కట్టి ఇలా గద్దెనెక్కి మళ్ళా 99 అని చెప్పేసి ఓ ప్రణాళికతోటి ముందుకు వస్తారు. గతంలోనే ప్రజాపాలన అని చెప్పేసి ఓ దరఖాస్తులు తీసుకున్నారు. దాదాపు మన జైత్యాల జిల్లాలో 2 లక్షలకు పైన దరఖాస్తులు తీసుకున్నారు. అవి మరి గ్రామ సభలు పెట్టిరు, అవే చెత్తబుట్టలలో ఉన్నాయా, మరి దానికి ఏమైనా పరిష్కార మార్గం వచ్చిందా? ఏమి కూడా లేదు. మరి రెండోసారి మళ్ళీ గ్రామ సభలలో మళ్ళీ వార్డు సభలు పెట్టి మళ్ళీ పెట్టారు. ఇప్పటికీ 2 సార్లు మరి ప్రజాపాలన పేరిట దరఖాస్తులు తీసుకున్నారు. దానికి ఏమైనా పరిష్కార మార్గం చూపించారా? లేదనంటే పేపర్ల పేరిట ప్రచార ఆర్భాటమే ఎక్కువ తప్ప దాంట్లో ఎటువంటి చిత్తశుద్ధి లేనటువంటి స్కీమ్ ఇది. ఎక్కడ కూడా మరి పరిపాలన, ప్రజా పరిపాలన, ఇందిరమ్మ పరిపాలన అంటారు. ఇదేనా పరిపాలన? ఏ విధానంతో మీరు చేస్తున్నారు? మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అని చెప్పేసి 2 కార్యక్రమాలు తీసుకున్నారు. అంటే పట్టణంలో పట్టణ ప్రగతి అని, పల్లెల్లో పల్లె ప్రగతి అని తీసుకున్నారు. మరి పట్టణ ప్రగతి తీసుకుంటే పట్టణంలో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా, పల్లెల్లో కూడా పల్లె ప్రజలు, కష్టజీవులు వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే పల్లెలో కనీస అవసరాలు ఏమున్నాయి అని చెప్పేసి ఒక చెట్టు నుంచి మొదలుకొని ఆ ఊరిలో పారిశుద్ధ్యం వరకు కూడా ప్రతిదీ కూడా మరి దోమలు కూడా మరి కుట్టకుండా ఆ రకంగా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా మరి ఆ ప్రణాళికను తీసుకున్నారు. టేకప్ చేసుకున్న తర్వాత మరి మున్సిపాలిటీ కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీలో కావచ్చు, ప్రతి నెల టెన్షన్గా మరి కేసీఆర్ గారి హయాంలో మరి నిధులను విడుదల చేశారు. ఇలా ప్రజాపాలన అని చెప్పేసి, ప్రగతి ప్రణాళిక అని చెప్పేసి గ్రామ పంచాయతీలలో మీటింగ్ పెడుతుర్రట. మా వాళ్ళని పిలిచిరట. పోతే ఏమైందనంటే ఏం చేస్తారనంటే ఇది ఈరోజు ఇది చెప్తాం, ఈరోజు ఇది చెప్తామని చెప్పారట. డబ్బులు ఉన్నాయా, మరి ఎట్లా చేస్తారు మీరు సాల్వ్ అని అంటే డబ్బులు లేవట. ఉత్తదే అన్నట్టు కదా. ఇది ప్రజలు కూడా గమనించాలి.
ఇదాన్ని ఉత్తగా ప్రచార పర్వం, అంత దండగా ప్రచారం తప్ప ఈ 99 తోటి, ఈ 99 ప్రణాళిక 100 రోజులు అయిపోయింది. 100 రోజుల నుంచి ఒకటి మైనస్ చేసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు కాలయాపన వేయడానికి మళ్ళీ 99 అని పేరు పెట్టుకున్నారు. దేనికోసం? ప్రజలను నిరంతరం కూడా మోసం చేస్తేనే వస్తూ ఉంటారా మీరు? ఇలా రాజీవ్ యువ వికాసం పేరిట దాదాపు 4 లక్షల పైన దరఖాస్తులు వచ్చినాయి రాష్ట్రంలో. జైత్యాల కూడా అందరూ యువత అందరూ కూడా మరి దరఖాస్తు అప్లై చేసుకున్నారు. మా ప్రణయ్ కూడా అప్లై చేసుకున్నాడు. కానీ అది వస్తుందని ఆశ పెట్టుకోరు. దాదాపు లక్షల పైన ఉన్నారు మీ 6 గ్యారెంటీల కోసం బాధితులు. వారికి ఏం సమాధానం చెప్తారు? మరి ఇవన్నీ పోయినాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగులకు మళ్ళీ ఆ రోజు మేము జాబులు ఇస్తామని అన్నారు, అది జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా యువతకు నైపుణ్యత అని చెప్పేసి పేరు పెట్టుకొస్తున్నారు. మీరు అసలు యువతను ముంచిర్రు, రైతులను ముంచిర్రు, సబ్బండ వర్గాల ప్రజలందరికీ కూడా అన్యాయం చేసారు. ఎవ్వరికి కూడా న్యాయం చేయలేదు. ఇలా పెన్షన్లు ఉన్నాయి, 2000 పెన్షన్లు. నేను నిన్న లక్ష్మీపూర్ వెళ్ళి వస్తున్న క్రమంలో, పరామర్శకు వెళ్ళి వస్తున్న క్రమంలో అక్కడ ఒక చెట్టు కింద ఒక 10 మంది పెద్ద మనుషులు కూర్చున్నారు. అక్కడ ఏం జరుగుతుందంటే, నాకు గొంతు ప్రాబ్లం అయింది, ఆపరేషన్ అయింది, కేసీఆర్ ఇచ్చే 2000 వస్తున్నాయి, ఈ చేతి గుర్తోళ్ళు 4000 చేస్తా అని అన్నారు, ఇత్తలేడు, ఎదురు చూస్తున్నామని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకు ఏం సమాధానం చెప్తావు? నీ ప్రణాళిక ఎన్ని రోజులు? అసలు ప్రగత అది ప్రణాళికనా? ఈ 99 తోటి ఎన్ని రోజులు ఈ ప్రగతి ప్రణాళిక అని చెప్పేసి మోసం చేసుకుంటా ప్రజల్లోకి మీరు వెళ్తారని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వంను, రేవంత్ రెడ్డి గారిని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని పక్కకెట్టారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా కాంగ్రెస్ భావజాలం ఉన్న వ్యక్తులను పక్కకెట్టారు. కేవలం టీడీపీ వాళ్ళు మాత్రమే ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నారు. బాబు గారి డైరెక్షన్లో మాత్రమే ఇలా తెలంగాణ నడుస్తుంది. అక్కడైనా ఎక్కడైనా కూడా ఇవాళ ఒరిజినల్ వాళ్ళని పక్కకు నెట్టారు. వాళ్ళ ముసుగులో అవినీతి పెచ్చరిల్లుతుంది. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా, ఎక్కడ చూసినా కూడా నాకెంత నీకెంత అని చెప్పేసి అవినీతిమయం అయిపోయింది తప్ప ప్రజలకు మాత్రం పరిష్కార మార్గం మాత్రం దొరకలేదు. ఎక్కడైనా కూడా రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? అసలు ఇల్లు కట్టిస్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా 4520 డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు గూడు లేని వాళ్లకు ప్రతి ఊరికి వెళ్తే కూడా ఇండ్లు కనిపిస్తాయి. ఒక ఇల్లు కట్టుకోవాలన్న ఒక సొంతింటి కళను కేసీఆర్ గారు నెరవేర్చారు. ఇలా మీరేం చేస్తారు? కూలగొట్టుడు తప్ప ఒక్క నిరుపేద రాళ్ళకి ఒక్క ఇల్లు కట్టించింది లేదు. ఇలా కళ్యాణ లక్ష్మి తులబంగారం దొరుకుతలేదు అసలు మార్కెట్లో. మళ్ళీ ఇప్పుడు మంచి రోజులు అయిపోతాయి, మళ్ళీ 12కు మళ్ళీ ఉగాది తర్వాత ఉంటాయి. ముఖ్యమంత్రి గారికి తులబంగారం దొరుకుతలేదా? వట్టిగా కేవలం అబద్ధాలు చెప్తే ప్రజలు ఓట్లేసిరు, గద్దెనెక్కిరు. మళ్ళీ ఈ 99 రోజులు కూడా ఒక కాలయాపన చేయాలి, మళ్ళా ప్రజల దృష్టి మరల్చాలి అని చెప్పేసి చేస్తున్న మోసాన్ని, ఈ ఘోరమైన మోసాన్ని ప్రజలు ఎప్పటికప్పటికి కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా ప్రజా కంటక పాలనను నడిపిస్తూ ఉన్నారు. తెలంగాణలో కానీ జైత్యాల నియోజకవర్గంలో కూడా అదే నడుస్తూ ఉంది. గ్రామాల్లో కానీ మన ఆఫీసులలో కూడా, అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆఫీసులలో కూడా పెండింగ్ ఫైల్స్ మొత్తం కూడా క్లియర్ ఉంటుండే. అదేవిధంగా మన పారిశుద్ధ్యం కూడా ఆఫీసులలో కూడా ఒక రోజు పెట్టుకునేది, పారిశుద్ధ్యం కూడా క్లియర్గా ఉంటుండే. ఇలా ఎక్కడికైనా కూడా అంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఒక్కదానికి పరిష్కారం లేదు. భూభారతి అని తీసుకొచ్చారు. భూభారతిల ఒక్కటి కూడా పరిష్కార మార్గం అయిపోయింది లేదు. ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఇటున్న సూర్యుడు అటు మొలిచినా కూడా నేను వచ్చిన తర్వాత 15,000 వేస్తానన్నాడు. ఆ 15,000 లేదు. మొన్న ఏమంటాడు? ఇగో రైతు బంధు రద్దు, అదొక చెత్త పథకం అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇస్తాడు. రైతు భరోసాగా పేరు మార్చుకున్నాడు, మార్పులు తప్ప ఇచ్చేది లేదు. ఈ రైతు బంధు అట మరి చెత్త పథకం అంటుండే. ఈ రైతులందరూ కూడా, ప్రజలందరూ కూడా గమనించాలి. మరి రైతు బంధు చెత్త పథకమా, మరి ఈ చెప్పేటోడు చెత్తనా అనేది మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మొన్న ఒక వీడియో చూసినా నేను, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? మున్సిపాలల్లో డ్రైన్లు బాగాలేవు, రోడ్డు మీదకి వచ్చి మున్సిపల్ కార్మికులు పనిచేయాలని అంటే వాళ్ళు చేస్తలేరు, మనం ఏం చేద్దాం అని చెప్పేసి మాట్లాడతారు. అసలు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడచ్చా?
అసలు పారిశుద్ధ్యం చేద్దామంటే కార్మికులు పని చేస్తలేరు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి చెప్పే మాటన ఏమన్నా అంటే నన్ను చూస్తే దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయేటట్టు చూసినట్టు చూస్తున్నారు, అసలు పైసలు లేవు, ఏం చేస్తారు, నన్ను గోసుక తింటారా అని చెప్పేసి మన ఉద్యోగుల మీటింగ్లు అంటారు. వాళ్ళకు పాపం ఆర్థికంగా బెనిఫిట్స్ రావాల్సినవి, ఉద్యోగులను కూడా డిఏలు అవన్నీ కూడా పిఆర్సీలు అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ రావాల్సినవి కూడా వాళ్ళు అడిగితే నన్ను కోసుకొని తింటారా అని చెప్పేసి మాట్లాడతారు. అంటే ఏది కూడా ఇచ్చే చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి, అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి. ఇవాళ చాలా వరకు కూడా ఈ పథకాలు అమలు చేయొచ్చు, అమలు చేసే తెలివి నీకు లేదు, ఒక పద్ధతి లేదు. కేసీఆర్ని చూసి నేర్చుకో. ఇవాళ మూసీ నది పేరిట దాదాపు 1,50,000 కోట్లతోటి బ్యూటిఫికేషన్ అని చెప్పేసి చెప్పినావు. అంటే నీకు రైతులు కనబడతలేరా? ఇలా గాంధీ విగ్రహానికి 9,000 కోట్లు ఇస్తా అని చెప్పేసి అది పెడతా ఉన్నావు. ఈ 9,000 కోట్లు ఎట్లా వస్తాయి? ఈ యొక్క మూసీ నదికి ఎట్లా వస్తాయి? మా జైత్యాల్లో ఉండేటువంటి నిరుపేదలు నీకు కనబడతలేరా? ఈ 99 ప్రణాళిక ద్వారా నువ్వేం చేస్తావో చెప్పు. ఇలా రూపాయలు 9,000 కోట్లు మరి ఆర్బీఐ నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ గారు మరి తీసుకున్నారు రైతు బంధు కోసం. ఈ 9,000 కోట్లు ఎక్కడికి పోయినాయని చెప్పేసి మేము కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది అసలు ప్రజా పాలననా? ఇది దుర్మార్గ పాలన? అంత ఉత్తుత్తి మాటలు, ఒక మంచి హుందా అయినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో మీరు కూర్చోండి. అసలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారు. ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. రైతు బంధు కోసం 9,000 కోట్లు ఆర్బీఐని తీసుకుంటాడు, మళ్ళీ అది ఒకటి చెత్త పథకం అంటాడు. నువ్వే మున్సిపల్ మంత్రివి, రోడ్లు మంచిగా వేసేటోళ్ళు లేడు, వాళ్ళు ఇంటలేరు నేను చెప్తే అంటాడు. మున్సిపల్ కార్మికులు కూడా నువ్వు చెప్తే వినే పరిస్థితిలా లేదు. అందాల పోటీలకు పైసలు వస్తాయి, మా రైతు బంధుకి ఏమో పైసలు ఉండయి. మా ఆడబిడ్డలకు 2,500 ఇస్తాను, దానికి పైసలు ఉండయి. మళ్ళీ ఇప్పుడు ఒకటేమో 99 ప్రణాళిక అని పెట్టుకున్నాడు. కాబట్టి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా జైత్యాల నియోజకవర్గంలో అయితే ఎంత ఘోరంగా నడుస్తుందని అంటే అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో పార్టీ లేదు, ఎజెండా లేదు, మోరల్ వాల్యూస్ లేదు. ఈ సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలుస్తలేదు. అసలు మొన్న ఒకరోజు ప్రెస్ మీట్లో కూర్చున్నాడు, నేను బీఆర్ఎస్ పార్టీ, పక్కకేమో అందరు కాంగ్రెస్ కండువలు వేసుకొని కూర్చున్నారు. అంటే పార్టీ లేదు, నీకు జెండా లేదు, మోరల్ వాల్యూస్ ఏది లేదు, నీకెంత నాకెంత. ఇక్కడ జరిగే పైనుంచి కింది దాకా కూడా అదే జరుగుతుంది. ఇలా కాంగ్రెస్లో కరెంటు కోతలు ఏది చక్కగా కూడా ఇచ్చేది లేదు. ఇలా రేవంత్ రెడ్డిని మళ్ళొక్కసారి మేము జైత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా అవస్థ పడుతూ ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఎమ్మెల్యేని గెలిపించుకుంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద మళ్ళీ అందులోకి పోయిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏం చెప్పినావు? ఎవరన్నా పార్టీ మారితే మీరు రాళ్ళ బట్టి చంపుర్రి, ఆ కోడిగుడ్ల బట్టి చంపుర్రి, టమాటాలు పెట్టి చంపుర్రి అని చెప్పేసి కొట్టుర్రి అని చెప్పినావు. ఇప్పుడు ఎవరిని కొట్టుమంటావు? ఇలా స్పీకర్ గారు కళ్ళకు గంతలు కట్టుకున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అసలు నీ పథకాల సంగతి అట్లున్నది, నువ్వు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుడు ఇట్లున్నది. అంటే రాబోయే భవిష్యత్ తరాలకు ఇట్లా రాజకీయం చెయ్యుర్రి అని నేర్పుతున్నారా మీరు? అంటే ఒక పార్టీలోకి వెళ్ళి ఇంకో పార్టీలోకి వెళ్ళి నీ దగ్గర తీసుకుంటావు, పూల బొకేలు తీసుకుంటావు, స్వాగతాలు అన్నీ కూడా అన్నీ బరోబరే. మరి బండలు పట్టి కొట్టుకుంటే రాళ్ళ పట్టుకుంటే ఎవరిని కొట్టుడు? ఇలా ముఖ్యమంత్రిని కొట్టుడా, మరి ఎమ్మెల్యేని కొట్టుడా, ఎవరిని కొట్టుడు? ప్రతిదీ కూడా మోసమే. ఇవాళ మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన 99 ప్రణాళిక అనేది దేనికోసం పెట్టినావు? ఇది ఒక మోసమే. 99 ప్రణాళిక అనేది పూర్తిగా కూడా ప్రజలను మళ్ళీ మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రచార పర్వం తప్ప దీంట్లో ఎటువంటి చిత్తశుద్ధి లేనటువంటి స్కీమ్ అని చెప్పేసి ఏం తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.